లేవు లేవు ఇప్పటికే 7 గంటలు అయ్యింది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే వేకప్ ఇట్స్ ఆల్రెడీ 7 o'clock. వేకప్ ఇట్స్ ఆల్రెడీ 7 o'clock. ఇప్పుడు మీరు రిపీట్ చేయండి ఈ వాక్యాన్ని. ఓకే. ముందుగా పళ్ళు తోముకోవాలి. ముందుగా పళ్ళు తోముకోవాలి. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే బ్రష్ యువర్ టీత్ ఫస్ట్. బ్రష్ యువర్ టీత్ ఫస్ట్. ఇప్పుడు మీరు ఈ వాక్యాన్ని రిపీట్ చేయండి. ఓకే. నెక్స్ట్, త్వరగా స్నానం చేయి. త్వరగా స్నానం చేయి. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే టేక్ ఏ బాత్ క్విక్లీ. టేక్ ఏ బాత్ క్విక్లీ. ఇప్పుడు మీరు రిపీట్ చేయండి. మీరు మరొకసారి రిపీట్ చేయండి. టేక్ ఏ బాత్ క్విక్లీ. విచ్ సెంటెన్స్ డూ యూ యూజ్ ది మోస్ట్ అట్ హోమ్? కామెంట్ బిలో. మీ ఇంట్లో ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో క్రింద కామెంట్ చేయండి. మీరు ఇంట్లో ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో కింద కామెంట్ చేయండి. ఓకే, కింద కామెంట్ చేయండి. నీ టిఫిన్ రెడీగా ఉంది. నీ టిఫిన్ రెడీగా ఉంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే యువర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. యువర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. ఇప్పుడు మీరు ఈ సెంటెన్స్ని రిపీట్ చేయండి. ఒకసారి రిపీట్ చేయండి. ఓకే. సమయాన్ని వృధా చేయకు. సమయాన్ని వృధా చేయకు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే డోంట్ వేస్ట్ టైం. డోంట్ వేస్ట్ టైం. ఇప్పుడు మీరు ఒకసారి రిపీట్ చేయండి. ఫ్యాన్ ఆఫ్ చేయి. ఫ్యాను ఆఫ్ చేయి. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే స్విచ్ ఆఫ్ ది ఫ్యాన్. స్విచ్ ఆఫ్ ది ఫ్యాన్. ఇప్పుడు మీరు ఒకసారి ఈ వాక్యాన్ని రిపీట్ చేయండి. ఓకే. విచ్ సెంటెన్స్ డూ యూ యూజ్ ది మోస్ట్ అట్ హోమ్? కామెంట్ బిలో. మీరు ఇంట్లో ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో క్రింద కామెంట్ చేయండి. క్రింద కామెంట్ చేయండి. నాకు స్కూల్కి ఆలస్యం అవుతుంది అంటే లేట్ అవుతుంది. నాకు స్కూల్కి ఆలస్యం అవుతుంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ యామ్ గెట్టింగ్ లేట్ ఫర్ స్కూల్. ఐ యామ్ గెట్టింగ్ లేట్ ఫర్ స్కూల్. ఇప్పుడు మీరు దీన్ని రిపీట్ చేయండి. ఒకసారి రిపీట్ చేయండి. నెక్స్ట్, అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎవరైనా మన ఇంటికి వచ్చి సార్ ఉన్నారా అని అంటే ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడండి, ఆఫీస్కి వెళ్ళిపోయాడండి అంటాం కదా. అతను ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే he has gone to the office. he has gone to the office. ఒకసారి మీరు రిపీట్ చేయండి. ఓకే. ఆమె పరీక్షకు తయారవుతోంది. ఆమె పరీక్షకు తయారవుతుంది అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుందని అర్థం అన్నమాట. ఆమె పరీక్షకు తయారవుతుంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్.
మీరు ఈ వాక్యాన్ని మనసులో రిపీట్ చేయండి లేదా గట్టిగా రిపీట్ చేయండి. ఓకే. విచ్ సెంటెన్స్ డూ యూ యూజ్ ది మోస్ట్ ఎట్ హోమ్? కామెంట్ బిలో. విచ్ సెంటెన్స్ డూ యూ యూజ్ ది మోస్ట్ ఎట్ హోమ్? కామెంట్ బిలో. మీరు ఇంట్లో ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు? ఈ మూడిట్లో ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో క్రింద కామెంట్ చేయండి. దయచేసి ఈరోజే ఫైల్ అందించండి. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ప్లీజ్ సబ్మిట్ ది ఫైల్ టుడే. మీరు దీన్ని ఒకసారి రిపీట్ చేయండి. ఈ వాక్యాన్ని ఒకసారి రిపీట్ చేయండి. నెక్స్ట్, మీటింగ్లో మాట్లాడవద్దు అంటే మీటింగ్ జరుగుతుంది, మీటింగ్లో మాట్లాడవద్దు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే డోంట్ టాక్ డ్యూరింగ్ ది మీటింగ్. ఈ వాక్యాన్ని ఒకసారి మీరు రిపీట్ చేయండి. ఓకే. విచ్ సెంటెన్సెస్ డూ యూ యూజ్ ది మోస్ట్ ఎట్ హోమ్? కామెంట్ బిలో. విచ్ సెంటెన్స్ డూ యూ యూజ్ ది మోస్ట్ ఎట్ హోమ్? కామెంట్ బిలో. మీరు ఇంట్లో ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో క్రింద కామెంట్ చేయండి. పై వాక్యాల్లో ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో కామెంట్ చేయండి. నీవు ఎక్కడికి వెళ్తున్నావో? ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే వేర్ ఆర్ యూ గోయింగ్. దీన్ని మీరు ఒకసారి రిపీట్ చేయండి. వేర్ ఆర్ యూ గోయింగ్. నేను సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ యామ్ గోయింగ్ టు ది సూపర్ మార్కెట్. ఈ వాక్యాన్ని ఒకసారి మీరు రిపీట్ చేయండి. ఐ యామ్ గోయింగ్ టు ది సూపర్ మార్కెట్. నెక్స్ట్, ఇది ఎంత ఖర్చు అవుతుంది? ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? వాక్యాన్ని ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, రిపీట్ చేశారు కదా. విచ్ సెంటెన్స్ డూ యూ యూజ్ ది మోస్ట్ వైల్ ట్రావెలింగ్? కామెంట్ బిలో. మీరు ప్రయాణంలో ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు? ఈ మూడిట్లో ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో క్రింద కామెంట్ చేయండి. నాకు అరకిలో ఉల్లిపాయలు ఇవ్వండి. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే గివ్ మీ హాఫ్ ఏ కిలో ఆఫ్ ఆనియన్. మీరు ఒకసారి రిపీట్ చేయండి. గివ్ మీ హాఫ్ ఏ కిలో ఆఫ్ ఆనియన్. నెక్స్ట్, మనం నడవడానికి వెళ్దాం. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే లెట్స్ గో ఫర్ ఏ వాక్. మీరు ఒకసారి రిపీట్ చేయండి. నెక్స్ట్, బస్సు చాలా రద్దీగా ఉంది. ఈ వాక్యాన్ని
ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ది బస్ ఈజ్ వెరీ క్రౌడెడ్. ది బస్ ఈజ్ వెరీ క్రౌడెడ్. మీరు ఒకసారి రిపీట్ చేయండి, మనసులో కానీ బయటకు కానీ. ది బస్ ఈజ్ వెరీ క్రౌడెడ్. విచ్ సెంటెన్స్ డూ యూ యూజ్ ది మోస్ట్ వైల్ ట్రావెలింగ్? కామెంట్ బిలో. మీరు ప్రయాణంలో కానీ బయట కానీ ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో క్రింద కామెంట్ చేయండి. మీరు పై 3 వాక్యాల్లో ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో క్రింద కామెంట్ చేయండి. తర్వాత నాకు కాల్ చేయండి. తర్వాత నాకు కాల్ చేయండి. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే కాల్ మీ లేటర్. కాల్ మీ లేటర్. మీరు ఒకసారి రిపీట్ చేయండి. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ యామ్ బిజీ రైట్ నౌ. ఐ యామ్ బిజీ రైట్ నౌ. మీరు ఒకసారి రిపీట్ చేయండి. నెక్స్ట్, నెమ్మదిగా మాట్లాడండి. నెమ్మదిగా మాట్లాడండి. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే స్పీక్ స్లోలీ ప్లీజ్. స్పీక్ స్లోలీ ప్లీజ్. నెమ్మదిగా మాట్లాడండి. మీరు ఒకసారి ఇంగ్లీష్లో చెప్పండి, రిపీట్ చేయండి. స్పీక్ స్లోలీ ప్లీజ్. స్పీక్ స్లోలీ ప్లీజ్ అంటే దయచేసి నెమ్మదిగా మాట్లాడండి అనే అర్థం అన్నమాట. రిపీట్ చేశారు కదా. విచ్ సెంటెన్స్ డూ యూ యూజ్ ది మోస్ట్ వైల్ స్పీకింగ్ ఆన్ ఫోన్? కామెంట్ బిలో. వైల్ స్పీకింగ్ ఆన్ ఫోన్ ఆర్ వైల్ టాకింగ్ ఆన్ ఫోన్? కామెంట్ బిలో. మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో క్రింద కామెంట్ చేయండి. పై 3 వాక్యాల్లో మీరు ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో క్రింద కామెంట్ చేయండి. భోజనం చాలా రుచిగా ఉంది. భోజనం చాలా రుచిగా ఉంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ది ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ. ది ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ. మీరు ఒకసారి రిపీట్ చేయండి. నెక్స్ట్, నీళ్ళు కారనివ్వద్దు. నీళ్ళు కారనివ్వద్దు. డోంట్ స్పిల్ ది వాటర్. డోంట్ స్పిల్ ది వాటర్. నీళ్ళు కారనివ్వద్దు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే డోంట్ స్పిల్ ది వాటర్. మీరు ఒకసారి రిపీట్ చేయండి. తినే ముందు చేతులు కడుక్కోండి. తినే ముందు చేతులు కడుక్కోండి. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. మీరు ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, రిపీట్ చేశారు కదా. విచ్ సెంటెన్స్ డూ యూ యూజ్ ది మోస్ట్ ఇన్ కిచెన్? కామెంట్ బిలో. మీరు వంటగదిలో కానీ తినేటప్పుడు కానీ ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో క్రింద కామెంట్ చేయండి. నీ హోంవర్క్ పూర్తి చేయు. నీ హోంవర్క్ పూర్తి చేయు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే
ఫినిష్ యువర్ హోంవర్క్. ఫినిష్ యువర్ హోంవర్క్. మీరు ఒకసారి రిపీట్ చేయండి. మీరు ఒకసారి రిపీట్ చేయండి. నెక్స్ట్, ఎక్కువసేపు టీవీ చూడవద్దు. ఎక్కువసేపు టీవీ చూడవద్దు. ఈ వాక్యాన్ని ఇంగ్లీషులో ఎలా చెప్పాలంటే డోంట్ వాచ్ టీవీ ఫర్ టూ లాంగ్. డోంట్ వాచ్ టీవీ ఫర్ టూ లాంగ్. మీరు ఒకసారి రిపీట్ చేయండి. నెక్స్ట్, తొందరగా పడుకో. తొందరగా పడుకో. ఈ వాక్యాన్ని ఇంగ్లీషులో ఎలా చెప్పాలంటే గో టు బెడ్ ఎర్లీ. గో టు బెడ్ ఎర్లీ. మీరు ఒకసారి రిపీట్ చేయండి. మీరు ఒకసారి రిపీట్ చేయండి. నెక్స్ట్, శుభరాత్రి, బాగా నిద్రపో. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే గుడ్ నైట్, స్లీప్ వెల్. గుడ్ నైట్, స్లీప్ వెల్. మీరు ఒకసారి రిపీట్ చేయండి. మీరు ఒకసారి రిపీట్ చేయండి. విచ్ సెంటెన్స్ డూ యూ యూజ్ ది మోస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్? కామెంట్ బిలో. మీరు పడుకునే ముందు లేదా ఇంట్లో ఉండేటప్పుడు ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో కింద కామెంట్ చేయండి. ఏ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారో కింద కామెంట్ చేయండి. Great job! You just learned 30 important English sentences with Telugu meaning. Practice one section every day and you will speak English confidently. If you liked this video, please like, comment your favorite sentence and subscribe to Spoken English with Rao for more videos in Telugu plus English. Keep learning, keep speaking. See you in the next video. Bye.